ముద్దలేకి మంచి కాంబినేషన్ చూపిస్తానండి. దానికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు వేయించి పక్కకు పెట్టుకోండి. ఎర్రగడ్డలు సన్నగా తరిగిండేటివి కూడా వేయించి పక్కకు పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ టమాటా పండ్లన్నీ కట్ చేసి ఉండేటివన్నీ ఈ విధంగా పెట్టుకోండి. అంటే గోళంలోనూ దాని తొడమిల దగ్గర ఉంటుంది కదండి తెల్లగా, అది కట్ చేసుకోండి. అది తీసేస్తే బాగుంటుంది. తొక్కలన్నీ తీసేసి పై తొక్క చూడండి మిక్సీ జార్లోకి కానీ రోట్లోకి కానీ టమాటకాయలు, తెల్లవాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసి చూడండి మిక్సీ ఆడించుకొని కొద్దిగా ఆయిల్ వేసి తిరగబాతకండి. కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి చూడండి చూపిస్తున్న విధంగా తిరగబాత పెట్టుకొని ఈ ఎర్రగడ్డలు ఫస్ట్లో వేయించుకునేవి నేను ఎక్కడా వేయలేదండి, లాస్ట్లో కలుపుకున్నాను. అంటే తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తాయి అవి, అందుకు నేను సపరేట్గా కలుపుకున్నాను గుజ్జులోకి. నిజంగా ముద్దలేకి సూపర్ కాంబినేషన్ అండి. పొద్దు పొద్దున్న 4 తింటే సూపర్గా ఉంటుంది.